నుంచి లైవ్ చూసాం. ఇక సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలు కళకళలాడుతున్నాయి. మరిన్ని వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఓవర్ టు యు దేవి. భారతీయ అన్ని సంస్కృతుల్లో సర్వసామాన్యంగా కనిపించే లక్షణం మాతృ ఆరాధన. జగత్పితగా పరమేశ్వరుణ్ణి, జగన్మాతగా ఆది పరాశక్తిని కొలవడం మన సనాతన ధర్మంలో అనునిత్యం జరిగేటువంటి ఒక క్రతువు. అందులో భాగంగానే ప్రకృతితో మమేకమైనటువంటి బోనాల మహోత్సవాలలో మరి ఆ శక్తి స్వరూపిణి యొక్క మాతృకలైనటువంటి గ్రామ దేవతలను ఆరాధించడం మరి ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి కూడా బోనాలను అప్రతిహతంగా సమర్పిస్తున్నారు. మనం చూస్తున్నాము. ఈ యొక్క క్రతువులో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఏమిటంటే, అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత పుడమి పులకరించి, ప్రకృతి పులకరించి వర్షం కురుస్తుంది. ఆ వర్షం బాగా పడాలనేసి అమ్మవారికి చక్కగా ఈ యొక్క బోనాన్ని సమర్పిస్తారు. దానికి నిదర్శనంగానే మనం చూడొచ్చు. మరి దక్షిణాయనం ఆరంభం, వర్ష ఋతువు ప్రారంభంలో జరిగేటువంటి ఈ ఆషాఢం శుద్ధ ఇక్కడ జరుగుతున్నటువంటి బోనాల మహోత్సవాలలో మరి చక్కగా వర్షం కురుస్తోంది. అమ్మవారికి బోనాల సమర్పణలో ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. అలాగే ఘటాల ఊరేగింపు. ముఖ్యంగా ఈ యొక్క బోనాలను 8గా విభజిస్తే గనక మొదట బోనం సమర్పించడం అంటే అమ్మవారికి భోజనం. అమ్మవారు చిత్రాన్న ప్రియ, అందుకనే ఆమెకి ఇష్టమైనటువంటి అన్నప్రసాదాన్ని పాయసం రూపంలో, అలాగే పెరుగు రూపంలో, అలాగే పులగన్నం రూపంలో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత శాఖ సమర్పణ అంటే ఏదైతే ఉందో చెట్టు బెరడు నుంచి, రెమ్మల నుంచి తీసినటువంటి వేప ఆకులను పసుపు నీటిలో కలిపి శాఖాన్ని సమర్పిస్తూ ఉంటారు. అది ప్రకృతితో పరంపరగా వస్తున్నది కాబట్టి ప్రకృతి నుంచి వచ్చినవి తిరిగి అమ్మవారికి సమర్పించడం అనేది ఈ యొక్క క్రతువులో ముఖ్యమైన భాగం అని చెప్పుకోవచ్చు. ఇక 3వది పలహార బళ్ళు అంటే ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి రకరకాల పిండి వంటలను అమ్మవారికి తయారు చేసి సాయంత్రం వేళలో అమ్మవారికి ఒక బండి ద్వారా తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయం చుట్టూతో కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అలాగే తొట్టెల ఊరేగింపు, అలాగే ఘటాల ఊరేగింపు, ఆ తర్వాత గావు పట్టడము, ఆ తర్వాత రంగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకుంటే కనుక అమ్మవారికి సమర్పించేటువంటి ప్రతిదీ కూడా ప్రకృతి నుంచే వస్తుంది. ప్రకృతి అంటే చెట్టు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, చెట్టు ఒక ఔషధిగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ఏదైతే ఉందో వర్షాకాలంలో వచ్చేటువంటి రోగాలను నివారించేందుకు ముఖ్యంగా ఈ పండుగను నిర్వహిస్తుంటారు. మనం చూస్తున్నాం పోతురాజుల విన్యాసాలు. అమ్మవారికి సోదరుడిగా భావిస్తూ ఉంటారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని పారదోలేందుకు రక్షకుడిగా ఈ పోతురాజులు ఉంటారు. వారు కూడా తరతరాలుగా ఈ యొక్క పోతురాజుల వేషధారణలో అమ్మవారికి వీళ్ళు ఒక రకంగా డెడికేట్ అయి ఉంటారు, అంకిత భావంతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నుంచి వచ్చామండి. అంటే మీ తాత ముత్తాతల నుంచి కూడా మీరు ఇలాంటి వేషధారణలో ఉంటారా? అవునండి, తాత ముత్తాల నుంచి వస్తుందండి ఆనవాయితీ. తాత ముత్తాల నుంచే వస్తుంది ఆనవాయితీ. అంటే ప్రత్యేకంగా ఇలా విలక్షణంగా తయారవుతూ ఉంటారు. దీనికి ఏమన్నా ఒక ట్రైనింగ్ లాంటిది ఉంటుందా? మీకు మీరే చేసుకుంటారా, లేకపోతే ఆలయం తరపున, లేకపోతే జాతర తరపున మీకు ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారా? మాది మేమే చేసుకుంటాం, మా అంతలు మేమే చేసుకుంటాం. గత సంవత్సరాల నుంచి వంశపరంగా వాళ్ళు చేసుకుంటారండి. ఇది మొదటిగా ధన్యవాదాలు చెప్పాల్సింది కేసీఆర్ గారికి అండి. ఇంతవరకు మాకు ఈ ప్రభుత్వము జరుపుతున్న ఈ కార్యక్రమాలు వీఆర్ వెరీ అప్రిషియేట్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ యూ ఫర్ ద కేసీఆర్ గారు అండ్ వీఆర్ వెరీ అప్రిషియేట్ ఫర్ ద టీఆర్ఎస్ పార్టీ గారిని. మనం చూస్తున్నాము, ఒక విలక్షణమైన సంస్కృతిని చూస్తూ ఉన్నామన్నమాట. ముఖ్యంగా బోనాలంటేనే ఒక జానపదుల జాతరగా చెప్పుకోవచ్చు. అందరూ ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సామాజిక వారోత్సవంలో పాల్గొంటూ ఉంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తి ఈ పారవస్యం. ముఖ్యంగా 30 లక్షల పైచిలుకు భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. రేపు ఉదయం రంగం కార్యక్రమం. ఒక అవివాహిత స్త్రీ పచ్చికొండ మీద కూర్చొని భవిష్యవాణి చెప్తుంది. మొత్తం అమ్మవారి యొక్క క్రతువు ప్రారంభం, పరిణామక్రమం, ముగింపును చూసుకుంటే కనుక రంగం కార్యక్రమంతో తిరిగి ఘటాల ఊరేగింపుతో, తొట్టెల ఊరేగింపుతో ముగుస్తుందని చెప్పుకోవచ్చు. వరప్రసాద్, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దేవి.